అక్షయ్ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ్ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. నగరంలోని 33వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు నాగూర్ రషీద్ దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని ఒంగోలు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు ప్రారంభించారు. చలివేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం రవిబాబు స్వయంగా ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని సామాన్యుల దాహార్తిని తీర్చడానికి నాగూర్ రషీద్ దంపతులు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. వీరికి అండగా డివిజన్ ప్రజలు, వైసీపీ నాయకులు మద్దతుగా ఉండడం చాలా సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు కటారి శంకర్, విద్యార్థి విభాగం అధ్యక్షులు పల్నాటి రవీంద్రారెడ్డి, నాయకులు వెన్నపూస వెంకటేశ్వర్ రెడ్డి, ఆనం సతీష్, మేరీ, డివిజన్ నాయకులు పాల్గొన్నారు. బాయ్ గ్లాసులు పట్టి ఆడ పెట్టండి అయ్యా, గ్లాసులు పట్టి ఆడ పెట్టండి. వాళ్ళు ఇస్తారు, ఒకటి కాదు, అన్నీ ఆడ పెట్టండి. పెద్ద వయసు వాళ్ళు రాండి, పెద్ద వయసు వాళ్ళు రాండి అమ్మా. అడిపో పెద్ద ఇట్లా వెనక్కి రా నువ్వు. ఒక వెనక్కి రా సెల్లు తమ్ముడు. గ్లాస్ ఇవ్వండి. గ్లాస్ తీసుకో. పెద్దానికి పక్కరా వీడియోలో 33వ డివిజన్లో మా పార్టీ అధ్యక్షుడైనటువంటి నాగూర్ గారు, వారి సతీమణి మాజీ కార్పొరేటర్ రషీద గారు, మరి ఇక్కడ స్థానిక పార్టీ నాయకులందరి ఆధ్వర్యంలో ఈరోజు చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. ఎండలు తాపం ఎక్కువగా ఉంది, అందరం తెలుసు. ఈ సేవా కార్యక్రమంగా భావించి మా పార్టీ తరఫున ఏర్పాటు చేసిన మా నాగూర్ గారికి, రషీదా గారికి, స్థానిక డివిజన్ నాయకులందరినీ కూడా అభినందనలు తెలియజేస్తూ, పార్టీలో మా ముఖ్య నాయకులు కూడా వారి వారి ప్రాంతాల్లో కూడల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాల్సిందిగా అందరినీ కోరుతూ, సేవా కార్యక్రమాల్లో వైఎస్ఆర్ పార్టీ జగనన్న నాయకత్వం ఎప్పుడు ముందుంటుందని తెలియజేస్తా ఉన్నా. ఈ చలివేంద్రం కార్యక్రమానికి చేసిన
మన ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి రేవన్న గారు, అలాగే నగరాధ్యక్షులు శంకర్ గారికి, ఇతర ముఖ్య కార్యకర్తలకి, అలాగే ఇక్కడ రాత్రి నుంచి ఇది కష్టపడి ఈ మొత్తం కార్యకర్తలే ఈ కార్యక్రమాన్ని పందిరి కాడి నుంచి మజ్జిగ కలపడం వరకు మొత్తం కూడా కార్యకర్తలే దగ్గరుండి చేశారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే ప్రతి ఏరియాలో కూడా ప్రతి ప్రాంతంలో ముఖ్యంగా సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని మనను జనానికి దగ్గరగా ఉండి జనం సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. అలాగే జగనన్న గారు ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేశారు. అవన్నీ కూడా ఈరోజు ప్రజలు తెలుగుదేశం పార్టీలో గుర్తుపెట్టుకుంటా ఉన్నారు. ఆ రోజు జరిగిన సంక్షేమ పథకాలు ఈరోజు జరగట్లేదని, ముఖ్యంగా రాబోయే రోజుల్లో మళ్ళీ జగనన్నని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకోవడానికి మేమంతా కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తాం. ఈరోజు 33వ డివిజన్లో 33వ డివిజన్ అధ్యక్షుడు నాగూర్ గారు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్, అదేవిధంగా మాజీ కోఆప్షన్ మెంబరు రషీదా గారు, అదేవిధంగా 33వ డివిజన్ మరి వారి ఆధ్వర్యంలో 30వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు చలివేంద్రానికి ఏర్పాటు చేయడం జరిగింది. మజ్జిగ, చల్లటి మజ్జిగ. అంటే ఎండలు ఇంకా తీవ్రంగా అవుతున్నాయి, దాదాపు 45 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దాన్ని పురస్కరించుకొని వీరు మంచి సేవా దృక్పథంతో మరి ఎవరైతే దారిని పోతున్నారో వారికి వడదెబ్బ తగలకుండా, అదేవిధంగా దాహరితం తీర్చడానికి ఇటువంటి మంచి కార్యక్రమం చేసినందుకు వారిని వైఎస్ఆర్సీపీ తరఫున మా ఇన్ఛార్జి గారు కూడా అభినందించడం, మేము అభినందించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ఇక్కడ డివిజన్ అధ్యక్షులతో పాటు మరి అనేక మంది, అదేవిధంగా మన సీఎంఓ 45వ డివిజన్ నుంచి 45వ డివిజన్ రవీంద్రారెడ్డి, అదేవిధంగా మేరీ, అదేవిధంగా చాలామంది కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా అనేక డివిజన్లో ఏర్పాటు చేసి మరి ఎవరైతే ఇటువంటి వేసవికాలంలో ప్రజలందరికీ అందుబాటులో సేవ చేయాలని చెప్పి కోరుకుంటాం. అక్షయ్ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ్ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.